ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలి. ఇంకా ఎన్ని రోజులు నీ కేసులు ట్రయల్కి వచ్చేదానికి, ఎన్ని రోజులు నీకు ఈ కేసులు జరుగుతాయి? ఇప్పుడు 5,000 రోజులు జరిగినాయి. ఇంకా హౌ లాంగ్? ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకా ఎన్ని? 2,000 రోజుల, 3,000 రోజుల, 4,000 రోజుల, 10,000 రోజుల? ఎంతమంది హైకోర్టు జడ్జిలు మారారు? సుప్రీంకోర్టు జడ్జిలు ఎంతమంది మారారు ఈ 5,000 రోజుల్లో? నీకు సంబంధించిన నీ ట్రయల్ కోర్టు జడ్జిలు ఎంతమంది మారారు ఈ 5,000 రోజుల్లో? ఏం జరుగుతుందని అడుగుతున్నాం. నువ్వు మొగోడువైతే కోర్టుకు పో, ఏ వాయిదా అడగను, వాయిదాలు వద్దు, 6 నెలల్లో నా కేసు తీర్పిండి అని అడుగు. కూటమి ప్రభుత్వం నీ వెనకుంటది ఈ విషయంలో. మేమందరం మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం. నువ్వు మొగాడువైతే రా, 6 నెలలు కోర్టులో తెలుసుకుంటాం. 6 నెలలు రోజు నేను కోర్టుకు వస్తా. నేను ఖాళీగా ఉన్నా, నాకు పని బాట లేదు, బెంగళూరు పోయే బదులు కోర్టుకు వస్తానని చెప్పు. నాకు ఇంక ఈ కేసులు వద్దు, అటో ఇటో తేల్చండి అని చెప్పే దమ్ము, ధైర్యం నీకు గాని ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన ఎదవలకు అందరికి ఎవరికైనా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. ఈ రోజు నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి గురించి గాని, లోకేష్ బాబు గురించి గాని మాట్లాడే పని అయితే ఫస్ట్ నీ కేసులు తెగదింపు చేసుకొని రా, కోర్టుకు పో. దమ్మున్న మగాడి అంటావు కదా, పో కోర్టుకి. 6 నెలల్లో రోజు నేను ఈడ కూర్చుంటా అని చెప్పే దమ్ము, ధైర్యం లేనోడివి తెలుగుదేశం పార్టీ గురించి గాని, తెలుగుదేశం పార్టీ విధానాల గురించి గాని మాట్లాడే హక్కు కూడా లేదని కూడా నేను మనవి చేస్తున్నాను.